మనం ఆర్టికల్స్ ఎలాగా ఇదే టీఎల్ఎం ద్వారా ఆర్టికల్స్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి ఇక్కడ జీప్ ఉంది. ఈ జీప్ అనేటువంటి దాని ద్వారా పిక్చర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ పిక్చర్ ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం నేమ్ ద్వారా చేస్తే కొంత ఈజీగా అనేది అవుతుంది, అందరూ అండర్స్టాండ్ చేసుకోవడానికి. జీప్ ఉంది, జీప్ ఏ జీప్ కాబట్టి ఏ. నెక్స్ట్ బుక్, ఏ బుక్, ఇలా వీటి ద్వారా చేసుకోవచ్చు. అలాగే వీటిలో వేసుకొచ్చినట్లయితే ఇడ్లీ, ఇడ్లీ అనేది జస్ట్ ఇది ఓవెల్తో సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఇడ్లీ. ఆరెంజ్, దిస్ ఈజ్ ఆల్సో ఓవెల్ సౌండ్, అండ్ ఆరెంజ్. అండ్ ఎలిఫెంట్. ఇలా మనం పిక్చర్ ద్వారా నేర్చుకున్న తర్వాత పిల్లలకి నేమ్స్ ద్వారా నేర్చుకున్నట్టయితే మనకి ఈజీగా మరి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి చిన్న క్లాస్ నుంచే ఇవి నేర్పడం ద్వారా పిక్చర్స్తో నేర్పి తర్వాత పెద్ద క్లాస్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో మనం నేమ్స్ని యూజ్ చేసినట్టయితే పిల్లలకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా వీల్ అవుతుంది. అలాగే చూడండి ఈ దానికి సంబంధించి మనకు ద ఎర్త్ కానీ ద ఎర్త్, సో యూనివర్సల్గా ఉంటుంది కాబట్టి ద సన్, సో ద స్టార్. సో ఈ విధంగా ఆర్టికల్స్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే చూసినట్లయితే ప్రిపోజిషన్స్ సంబంధించి కూడా మనం ఇప్పుడు ఈ విధంగా పిక్చర్ ద్వారా అండర్స్టాండ్ అక్రాస్ రోడ్ సైడ్ అక్రాస్ అలాంగ్ కానీ, సో ఇక్కడ టన్నెల్ అంటే త్రూ ద టన్నెల్ కానీ, సో ఎట్ ద, సో అప్ డౌన్, ఆన్, అండర్, బిలో, సో ఇన్, అవుట్. ఈ విధంగా మనకు ప్రిపోజిషన్స్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఇంగ్లీష్లో సంబంధించి ఈ టీఎల్ఎం ద్వారా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ లెర్నింగ్ ఆఫ్టర్ ఆల్ఫాబెట్స్. సో రీడింగ్ ఇంపార్టెంట్ కాబట్టి జాలీఫోనిక్స్ ద్వారా రీడింగ్ వచ్చేస్తుంది. రీడింగ్ వచ్చినటువంటి తర్వాత మనం ఈ విధంగా పిల్లలకి నేమింగ్ వర్డ్స్ని, యాక్షన్ వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషను, ఆర్టికల్స్, సో ఇవి చేసుకోవడానికి సపరేట్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం కలర్స్ కూడా మన ఇదే టీఎల్ఎం ద్వారా మళ్ళీ అవసరమైన టీఎల్ఎం లేకుండా ఇదే మన పిల్లలకు నేమింగ్ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ టీఎల్ఎం ఏ కలర్లో ఉన్నది అంటే ఇది రెడ్ కలర్. సో ఇక్కడ చూపేగానే పిల్లలు ఇక్కడ ఉన్న కలర్ వాట్ ఈస్ దిస్ కలర్, సో దిస్ కలర్ నేమ్ గ్రీన్. సో ఈ విధంగా పింక్, రెడ్, బ్లూ, సో వాయిలెట్, ఇలా మనకు పిల్లలన్నీ కూడా కలర్స్ కూడా ఇదే టీఎల్ఎం ద్వారా కలర్స్కి సెపరేట్ టీఎల్ఎం అవసరం లేదు. కలర్స్ అనే టీఎల్ఎం టాపిక్ కూడా మనం పిల్లలకి చెప్పడానికి వీలవుతుంది. ఇది ఈ విధంగా ఇంగ్లీష్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకసారి మల్టీగ్రేడ్ గురించి చెప్తాను. ఇది మల్టీ లెవెల్ టీఎల్ఎం కాబట్టి దీంట్లో మనకు తెలుగులో రీడింగ్ వచ్చేసినట్లయితే మనకి తెలుగులో గుణింతాలు అనేవి వర్ణమాల నేర్చుకున్న తర్వాత గుణింతాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుణింతాలని ఈ వీల్ ద్వారా మనం ఈ విధంగా తిప్పుతూ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గా ఉంది, ఇక్కడ ఇలా పెట్టేసినట్లయితే గా, సో గా అని గా గా గి గి గు గు గృ గృ గే గే గై గో గో గౌ. సో ఈ విధంగా మనం గుణింతం అనేది చదవచ్చు. ఈ గుణింతాలు నేర్చుకున్న తర్వాత దీంట్లో సేమ్ మనం ఒక్కొక్కటి గా గుణింతం చదివినాం కాబట్టి గా గుణింతం మీద ఉన్నటువంటి పదాలు ఈ విధంగా అన్ని పదాలు చదివితే ఒక గుణింతం చదవడం దానికి సంబంధించిన పదాలు నేర్చుకోవడం ద్వారా పిల్లలకి తెలుగులో గుణింతాలు నేర్చుకోవడం, గుణింతాలు అనేది బుక్ రీడింగ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా బుక్ రీడింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి రీడింగ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా తెలుగు అనేది కవర్ చేస్తుంది. మన ఈవీఎస్లో వచ్చేసినట్లయితే మనకు వి గెట్ ఫ్రమ్ ట్రీకి సంబంధించి ఏ విధంగా యూజెస్ అనేది ఉన్నవో చెప్పుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇంగ్లీష్లో కానీ ఈవీఎస్లో కానీ కామన్గా ఇంగ్లీష్లోకి వచ్చేసినట్లయితే పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఇదే టీఎల్ఎన్ ద్వారా ఇదే రోబో స్టూడెంట్ ద్వారా హ్యాండ్స్ అని, బాడీ అని, హెడ్ అని, సో నోస్, ఐస్, మౌత్, ఈ విధంగా లెగ్స్, ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ ద బాడీ చెప్పుకోవడానికి ఆ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో మనకు యూజెస్ చూసినట్టే ఐస్ వల్ల యూజ్ ఏముంది టు సీ, ఇయర్ వల్ల టు హియర్, స్కిన్తోనట్లయితే టు టచ్ అని, ఇదని టంగ్ అయితే మనకు టు టేస్ట్ అని, నోస్ అయితే టు స్మెల్ అని, ఈ విధంగా చెప్పచ్చు. అదే సైన్స్ విషయానికి వచ్చేటైతే ఇది ఏమవుతుందంటే సెన్స్ ఆర్గాన్స్లో 5th క్లాస్లో సెన్స్ ఆర్గాన్స్ సంబంధించిన టాపిక్ అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లాగా మనకు యూజ్ అవుతూ ఉంది. అలాగే మ్యాథ్స్లోకి వచ్చేసినట్లయితే మనకు మ్యాథ్స్లో ఇక్కడ మనకు మ్యాథ్స్లో ఒకసారి చూసినట్టు ఇది బ్యాక్ సైడ్ యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక్కసారి ఎడిషన్, అక్కడ ఇది సబ్ట్రాక్షన్ కానీ ఇది ఎడిషన్, సో డివిజన్, ఇక్కడ టేబుల్స్, ఈ విధంగా ఒకే టీఎల్ఎంలో ఇట్లా చేసినట్లయితే మనకు ఈవీఎస్ సంబంధించేది ఫ్రూట్కి సంబంధించిన టాపిక్ ఉంది.
ఈ విధంగా ఒకే టీఎల్ఎంలో మనకు మెయిన్ ఉన్నటువంటి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, మనకి ఎఫ్ఎల్ఎన్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా మనము చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ విధంగా ఒకే టీఎల్ఎం ద్వారా ఒక సింగిల్ టీచర్ కానీ డబల్ టీచర్ కానీ ఉన్నటువంటి స్కూళ్ళలో ఈ ఒక్క టీఎల్ఎంని మీరు ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకున్నట్లయితే పిల్లలకి ఎఫ్ఎల్ఎల్ని మనం సాధించడానికి పిల్లల్ని ఎవరు కూడా ప్రగతి గ్రూప్లో ఉండకుండా అందరినీ ఏ గ్రేడ్లో తీసుకొని విత్ టీఎల్ఎంతో సింగిల్ టీచర్ స్కూల్లో సింగిల్ టీచర్ కూడా వాళ్ళకి ఎఫెక్టివ్గా లెసన్ చెప్పడానికి డబల్ టీచర్ ఇవ్వండి. ప్రతిరోజు కూడా ఒక వర్క్ ఇచ్చి ఇక్కడ టీఎల్ఎం యూజ్ చేసుకుంటూ పిల్లలకి అటు చెప్పుకోవడం. ఇంకొకటి ఈ టీఎల్ఎం యొక్క అత్యంత స్పెషాలిటీ ఏంటంటే ఏ పార్ట్ చెప్తామో మొత్తాన్ని తీసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. ఇక్కడ మనం ఈ టాపిక్ చెప్తున్నాం, సబ్ట్రాక్షన్ టాపిక్ చెప్తున్నట్టయితే ఇక్కడ మన స్కూల్ని రిమూవ్ చేసుకుంటే ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఇది తీసుకున్నట్టు ఎఫ్ఎల్ఎన్లో మన జాలీ ఫండ్స్ చెప్తున్నట్లయితే ఇవి తీసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇది తెలుగులో చెప్తున్నట్లయితే దీన్ని కూడా ఇక్కడ స్క్రూ ఫిట్ చేసామండి. ఇది కూడా రిమూవ్ చేసుకొని ఇది ఒక్క ఐటెం తీసుకొని మనం తీసి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఇది చేసుకున్నట్లయితే మనం ఈ ప్రిపోజిషన్ అయితే ఇది చెప్పుకోనికి, సెంటెన్స్ ఫార్మేషన్ అయితే ఇది తీసుకొని పోవడానికి, ఈ విధంగా ఏ టాపిక్ అవసరమైతే ఆ టాపిక్లో రిమూవ్ చేసుకొని పోవడానికి అవసరమైతే ఒకే క్లాస్ రూమ్ ఉన్నటువంటి స్కూల్లోనైతే ఏది రిమూవ్ చేసుకోకుండా అట్లనే యూజ్ చేసుకోవడానికి ఉంది. 2-3 టీచర్లు ఉన్నట్లయితే ఎవరు కావాల్సినటువంటి టీఎల్ఎంని వాళ్ళు రిమూవ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి. ఓన్లీ టీఎల్ఎం అనగానే బాక్స్లో పెట్టేసి డబ్బాలు ఎక్కడో పెట్టకుండా ప్రతిరోజు పిల్లలకి ఎదురుగా చూసుకుంటూ వాళ్ళంతా వాళ్ళే స్వతహాగా చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ది బెస్ట్ టీఎల్ఎంగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.